అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ అయితే ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో 69 కేంద్రాల్లో 965 మంది సిబ్బందితోటి సుమారు 21,575 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ ఈరోజు రాయనుండగా దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తిగా అధికారులు కూడా చేయడం జరిగింది. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఇన్విజిలేటర్లు పూర్తిగా కూడా పర్యవేక్షణలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాసేందుకు ఇక్కడ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి కొన్ని దిశానిర్దేశాల క్రమంలోనే ఈ ఎగ్జామ్స్ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద సీసీ ఫుటేజ్ కేంద్రానికి అదేవిధంగా బోర్డుకి సంబంధించి అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రతి ఒక్కరు పర్యవేక్షించే విధంగా కూడా సీసీ ఫుటేజ్ అనుసంధానించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇన్విజిలేటర్ విధులు నిర్వహిస్తున్నటువంటి అధ్యాపకులకి ప్రత్యేకించి ఒక ఐడి కార్డు కూడా ఏర్పాటు జరిగింది. ఐడి ఉన్న వాళ్ళే ఈ ఎగ్జామ్ కేంద్రాలకు ప్రవేశం ఉంటుంది. ముఖ్యంగా కూడా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యానికి ఒక దిశానిర్దేశం అయితే కూడా చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే గతంలో హాల్ టికెట్ ఇవ్వకుండా ఎగ్జామ్ ఫీజు విషయంలో కూడా ఇబ్బంది గురి చేశారు. అటువంటి మళ్ళీ మరొకసారి పునరావృతం కాకుండా ఈ సంవత్సరం ముందుగానే ప్రైవేట్ కళాశాలకు హాల్ టికెట్ ఇవ్వని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ హాల్ టికెట్ అందజేశారు. అదేవిధంగా హాల్ టికెట్ ఇవ్వని పక్షంలో కూడా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ ద్వారా కూడా ఎగ్జామ్స్ పూర్తి స్థాయిలో రాయవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి అధికారులు కూడా తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకి ఐడి కార్డుతో పాటు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారి కోసం కూడా ప్రత్యేక వైద్య సిబ్బంది అయితే ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మొత్తానికి ప్రకాశం జిల్లాలో 69 ప్రత్యేకమైన కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో పూర్తిగా వెంటిలేషన్, అదేవిధంగా సీసీ ఫుటేజ్, అదేవిధంగా వెలుతురు అన్ని విధాల విద్యార్థులకు సౌకర్యంగా ఉండేటువంటి కేంద్రాలనే అధికారులు అయితే ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఇప్పుడు ఈరోజు సుమారు 21,575 మంది విద్యార్థులు అయితే పరీక్షకి హాజరవుతున్న ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడ పూర్తిగా కూడా పోలీసు అధికారులు పహారాలో ఉంది. ఈ పరీక్షా కేంద్రాల వద్ద చుట్టుపక్కల 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా జెరాక్స్ సెంటర్లు, బుక్ షాపులు, దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అవి ఏవి తీయడానికి వీలేదు ఈ యొక్క ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా అని చెప్పేసి. అదేవిధంగా విద్యార్థులకు ప్రత్యేకించి అయితే కొన్ని దిశానిర్దేశాలు హాల్ టికెట్ తప్పితే మరొక ఏ వస్తువు కూడా తీసుకెళ్లేదానికి లేదు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ గాడ్జెట్స్, అదేవిధంగా స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఫోన్స్ వీటిపైకి అనుమతి లేదని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మొత్తానికైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఎన్నికలు సజావుగా రాసేందుకోసం కూడా ఇటు అధికారులు అదేవిధంగా కూడా కళాశాల సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ మొత్తానికి ఎగ్జామ్ సెంటర్స్కి అయితే విద్యార్థులు పూర్తి స్థాయిలో హాజరయ్యేందుకోసం కూడా అటు అధికారులు అయితే కృషి చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎగ్జామ్స్ సజావుగా జరిగేందుకోసం కూడా అటు అధికారులు చేస్తున్నటువంటి కృషి తగ్గట్టు ఇక్కడ సిబ్బంది, అదేవిధంగా పోలీసు యంత్రాంగం, అదేవిధంగా వైద్య సిబ్బంది మొత్తానికి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా ఎగ్జామ్స్ రాసేందుకు కోసం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.